యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము విశ్వాసం. దేవుని మూలముగా పుట్టిన వారందరికీ ఏమిటంట? విక్టరీ అనండి, జయము అనండి. జయము, జయము. సాధించలేనిది, జయించలేనిది ఏది కూడా లేదు. ఎందుకయ్యా అంటే యేసయ్య నీ పక్షముగా ఉన్నాడు. ఆమేన్. ఈ రోజు దేవుని కోసం నిలబడితే ముందు ఏ ఎర్ర సముద్రం నిలబడినైనా, చంద్రుడైనా, దేనినైనా నువ్వు జయించగలవు. జయించగలిగే సామర్థ్యం దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. సూర్య చంద్రుని ఆపడమే కాదు, వారి ముందు ఉన్న యుద్ధములో కూడా ఆపలేదుగా వారు జయించారు. జయించడానికి ఏం కావాలి చెప్పండి? దాన్ని దేవుడు తెలుస్తాడు. మార్గం లేని చోట మార్గాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. చీకటిలో వెలుగుని దేవుడు పుట్టించగలడు. పడిపోయిన వారిని, కృంగిపోయిన వారిని, ఓడిపోయిన వారిని, బానిసత్వంలో ఉన్న వారిని మరలా తిరిగి లేపగలిగిన దేవుడు నా దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ ప్రార్థన సూర్య చంద్రులను ఆపింది. యెహోషువ ప్రార్థన యుద్ధాలను జయించగలిగే సామర్థ్యం తీసుకొచ్చింది. ఈ రోజు నీ ప్రార్థన, నువ్వు ప్రార్థన చేస్తే నీకు విశ్వాసం పెరుగుతుంది. నీ విశ్వాసంలో వృద్ధి చెందే కొరకు జయించడం ప్రారంభిస్తావు. జీవితం దేవుడు నీకు ఇస్తాడు. నీవు చూచుట వలన, వినుట వలన, నీవు మాట్లాడుట వలన నీలో విశ్వాసం వృద్ధి చెందుతుంది. హల్లెలూయా. దేవుడు ఎన్నడూ నిన్ను ఓడిపోనివ్వడు. శ్రమ అయిన, కరువైన, ఖడ్గమైన, వస్తరించిన, ఉపద్రవం, వ్యాధి, బాధలు ఎన్ని వచ్చినా, నీ దేవుడు ఆటంకాలు వచ్చినా, అవరోధాలు వచ్చినా వీటిని ఛేదించుకుంటూ, అన్నిటిని దాటుకుంటూ విజయ తీరాల వైపు నేను నడిపిస్తాను. అంతిమ విజయము నీదే. సూర్య చంద్రుడు నాపే. యెహోషువలు మన సంఘంలో లేచుదురుగాక. సముద్రాన్ని పాయలు చేసే మోషేలు లేచుదురుగాక. యెహోషువలు లేచుదురుగాక. మోషేలు లేచుదురుగాక. అహరోను రూపు లేచుదురుగాక. దేవుని రాజ్యాన్ని కంటే యవనస్తులు, బలవంతులు లేచుదురుగాక.